జేసన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 90% ఆఫ్ డేటా మనకు గెట్ అయ్యేదనమాట. ఫ్రంట్ ఎండ్‌లో గెట్ అయ్యేది, ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే అయ్యేది జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటా అనమాట. సో, అందుకని జేసన్‌ని మనం ఇంకో పేరుతో ఏమంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. సో, ఇది అసలు జేసన్ ఎందుకు యూజ్ చేస్తారో మనం తెలుసుకుందాం. అసలు జేసన్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. డేటాను స్టోర్ చేయడానికి కానీ, డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి కానీ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి. సో, ఇలాగా ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ యూజ్ చేయడానికి జావాస్క్రిప్ట్ అనేది జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనేది బెస్ట్ వే అన్నమాట. సో, 90% ఆఫ్ యూజర్స్, ద డెవలపర్స్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ చేసే వాళ్ళందరూ ఈ జేసన్ డా ఈ జేసన్ ఫార్మాట్‌ని యూజ్ చేస్తారన్నమాట. సర్వర్ నుండి క్లయింట్‌కి డేటా పంపించడం కోసం ఇలాగ అన్ని యూజెస్‌ని జేసన్ ఫార్మాట్‌లో యూజ్ చేస్తారు. సో, జేసన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జేసన్‌ని ఎందుకు యూజ్ చేయాలంటే ఈజీగా రీడ్ చేయొచ్చు హ్యూమన్ బీయింగ్ అనేవాడు. సో, అండర్‌స్టాండబుల్ అన్నమాట. లైట్ వెయిట్ ప్రాసెస్ ఉంటది. లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అన్నమాట. సో, తర్వాత ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్‌కి ఒక బ్రిడ్జ్ లాగా ఏపీఐ ఎలా వర్క్ చేస్తది? డేటాను తీసుకొస్తది. సర్వర్‌లో ఉన్న డేటాను తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్‌లో ఎలా డిస్‌ప్లే అయ్యిద్ది. సో, ఈ ఈ మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తదన్నమాట. సో, జేసన్ బేసిక్స్ ఏంటంటే 2 మెయిన్ థింగ్స్ ఉంటాయి. కీ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. సో, కీస్ అన్నీ డబుల్ కోట్స్‌లో ఉంటాయి. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ సో, అది స్ట్రింగ్ అవ్వచ్చు, లేకపోతే అరే అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు. ఇలాగ థింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూసామా? ఇదొక మనం స్ట్రింగ్‌గా తీసుకోవచ్చు. ఇదిగో నేమ్ అనేది ఇదేంటి డబుల్ కోట్స్‌లో పెట్టాడు కదా! ఇది స్ట్రింగ్. వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. ఇది స్ట్రింగ్ అయింది. బ్యాక్‌కెళ్ళి చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ అయింది. ఇక్కడ చూడండి బూలియన్ అయింది. సో, ఇక్కడ నంబర్ అయింది. సో, వాల్యూస్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కీ మట్టికి కీ ఎప్పుడు మనకి ఏం కావాలంటే డబుల్ కోట్స్‌లో ఉండాలన్నమాట. సో, కీ ఆల్వేస్ డబుల్ కోట్స్. వాల్యూస్ కెన్ బి ఎనీ డేటా టైప్ స్ట్రింగ్ ఆర్ బూలియన్ ఆర్ అరే ఆర్ ఆబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే జేసన్ డేటా టైప్స్. ఇక్కడ చూసారా స్ట్రింగ్ ఉంది. ఇక్కడ నంబర్ ఉంది. ఇక్కడికొచ్చేటప్పుడు మన అరే ఫార్మాట్‌లోకి వచ్చింది. స్కిల్స్ అనేటప్పటికి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, ఎందుకు పెట్టానంటే మన ఛానెల్‌లో ఈ వీడియోస్ ఉంటాయి. మీరు చూడొచ్చు, రిఫర్ చేయొచ్చు కూడా. సో, అడ్రెస్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ. ఇలాగనమాట. ఇక్కడేంటి ఇక్కడ అరే తీసుకున్నాడు. ఇక్కడ చూడు స్ట్రింగ్ తీసుకున్నాడు. సో, ఈ విధంగా కూడా డేటా టైప్స్ ఉంటాయి. సో, ఎప్పుడు మనం ఏంటంటే జేసన్ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎప్పుడు కీస్ అనేవి స్ట్రింగ్స్‌లో ఉండాలి. వాల్యూస్ అనేది ఎన్ని డేటా టైప్ అయినా ఉండొచ్చనమాట. సో, ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ వర్సెస్ అరేస్. ఆబ్జెక్ట్స్ అంటే ఎప్పుడు మనం డబుల్ కోట్స్‌లో డబుల్ కోట్స్ ఉన్నాయి. యాంగులర్ బ్రాకెట్స్‌లో పెడతాం. ఇక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. మనం ఇందాక యూజ్ చేసిన జేసన్ ఫార్మాట్‌లో ఇది అనేది అరే అనమాట. ఇదేమో ఆబ్జెక్ట్. ఇది అరే అనమాట. అరే చూసారా ఇప్పుడు కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. ఆబ్జెక్ట్‌లో ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటది. సో, మనం డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అరే అంటే. ఆబ్జెక్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటది. అరే అనేది కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. సో, జేసన్ ఫార్మాట్‌కి ఇంకా మనం బాగా అండర్‌స్టాండింగ్ డెప్త్‌కెళ్తే జేసన్ ఫార్స్ అని, జేసన్ స్ట్రింగ్‌ఫై అని ఉంటది. సో, ఈటిల్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడు జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ మనం నేమ్ అని పెట్టాం గదా! ఒక జేసన్ క్రియేట్ చేసాం నేమ్ అని. సో, డైరెక్ట్‌గా దీన్ని మనం డేటాకి పంపించేటప్పుడు లేదా సర్వర్ పంపించేటప్పుడు డైరెక్ట్‌గా మన ఆబ్జెక్ట్ జేసన్ ఫార్మాట్‌లో ఎళ్ళదనమాట. మధ్యలో స్ట్రింగిఫై చేస్తది. ఎందుకంటే జావాస్క్రిప్ట్ అనేది కెనాట్ రీడ్ డైరెక్ట్‌లీ జేసన్ ఫార్మాట్. సో, ఆటిల్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తది. జేసన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉంది గదా! జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి చూపిస్తది. సో, డైరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోదు కాబట్టి, ఇప్పుడు మనం ఇచ్చే జేసన్‌ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్‌లో కన్వర్ట్ చేసి, తర్వాత జేసన్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసుకుంటది. సో, ఈ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగిఫైని యూజ్ చేయాలన్నమాట. సో, స్ట్రింగిఫై యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మళ్ళీ స్ట్రింగిఫై నుంచి మళ్ళీ మనకి జేసన్ ఫార్మాట్‌లో రావాలంటే మనం ఏమేం చేస్తాం ఫార్స్ యూజ్ చేస్తామంట. సో, జేసన్ డాట్ ఫార్స్. ఇప్పుడేంటి మళ్ళీ స్ట్రింగిఫైలో ఉన్న ఆబ్జెక్ట్ నోటేషన్ ఉంది కదా! సో, ఆ జేసన్ డేటాని మళ్ళీ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. సో, ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు జావాస్క్రిప్ట్ డైరెక్ట్‌గా జేసన్ ఫార్మాట్ జావాస్క్రిప్ట్ అర్థం చేసుకోలేదు కాబట్టి స్ట్రింగిఫై చేస్తాం. స్ట్రింగిఫై చేసిన డేటా మళ్ళీ జేసన్ ఫార్మాట్‌లోకి వస్తదనమాట. సో, ఇది రియల్ టైమ్ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది మనకు అర్థమైద్దనమాట. సో, ఎందుకు యూజ్ చేయాలి? వేర్ జావాస్క్రిప్ట్ వేర్ జేసన్ ఈజ్ యూజ్డ్. రెస్ట్ ఏపీఎస్‌లో యూజ్ చేస్తాం. రియాక్ట్‌లో యూజ్ చేస్తాం. యాంగులర్‌లో యూజ్ చేస్తాం. నోడ్ జేఎస్‌లో యూజ్ చేస్తాం.
సో, మెయిన్‌గా చెప్పాలంటే కాన్ఫిగరేషన్‌లో కూడా యూజ్ చేస్తాం. మాంగోడీబీ, ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం. సో, మనం ఏంటంటే సర్వర్ నుండి మనకి డేటా వస్తుందంటే అది జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది. అది 100%. కానీ జావాస్క్రిప్ట్‌లో డైరెక్ట్‌గా జేసన్ యూజ్ చేయలేం. సో, అందుకే మనకి జేసన్ ఫార్స్ గాని, జేసన్ స్ట్రింగ్‌ఫై గాని కావాలి. సో, రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఈ జేసన్ ఫార్స్‌ని, స్ట్రింగ్‌ఫైని మనం యూజ్ చేస్తామన్నమాట. సో, ఏ లాంగ్వేజ్‌లో యూజ్ చేస్తారని ఇంకా మనకు పర్ఫెక్ట్‌గా తెలియాలంటే జావాలో యూజ్ చేయొచ్చు. పైథాన్‌లో యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకా జావాస్క్రిప్ట్‌లని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రెస్ట్ ఏపీఎస్‌లు యూజ్ చేస్తాం. మొబైల్ అప్లికేషన్‌లు యూజ్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ఫైల్‌లు యూజ్ చేస్తాం. తర్వాత దీని యొక్క నొటేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే జేసన్. సో, మన పైథాన్‌కి .py అని, తర్వాత దీనికి జేఎస్ అని సో, ఎలా యూజ్ చేస్తామో జేసన్‌కి కూడా సమ్ డేటా డాట్ జేసన్ యూజ్ చేస్తామనమాట. సో, ఎప్పుడు డేటా అనేది కీస్ అనే వాల్యూ పేర్స్‌లో ఉంటది. కీ ఆల్వేస్ స్ట్రింగ్స్ ఉంటాయి. వాల్యూస్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. సో, ఇది జేసన్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ డెప్త్ కూడా ఇదే. సో, పార్స్ గురించి మన స్ట్రింగ్‌ఫై గురించి వేరే వీడియోలో మనం ఇంకా క్లారిఫై‌గా తెలుసుకుందాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో.